ఫైనల్లీ ద మోస్ట్ అవైటెడ్ తెలంగాణ కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ దాంతో పాటుగా నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది అన్నట్టు. ఈ వీడియో లోపల మనం ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి, సో మనం ఏం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్గా తెలంగాణ కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి చాలా వీడియోస్ అయితే వేసుకున్నాం అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. సో ఆన్లైన్ అప్లికేషన్ వీడియో వేసుకున్నాం అండ్ క్వారీ ఐడి గురించి వీడియోస్ వేసుకున్నాం అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో వెబ్ ఆప్షన్లు ఎట్లా పెట్టుకోవాలని చెప్పి ప్రతిదీ కూడా గైడెన్స్ అయితే ఇస్తా నేను పక్కా. ఒకవేళ మీరు మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో మంచి గైడెన్స్ అయితే ఉంటుంది. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోరి. సో ఎవ్రీ వన్ ఇస్ లుకింగ్ అవర్ ఛానల్. సో వస్తున్నారు, చూస్తున్నారు వెళ్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే మన సైడ్ నుండి మంచి అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే అవుతుంది అన్నట్టు. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో బిఫోర్ స్టార్టింగ్ అవర్ వీడియో మనం అనల్జెసిక్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. 154 రూపీస్ సబ్స్క్రిప్షన్ పెట్టినాం అండ్ అనల్జెసిక్ ట్యూటర్ యాప్ అనేది ప్లే స్టోర్ లోపల ఉంటుంది. ఈ యాప్ లోపల మనం గైడెన్స్ అయితే ఇస్తున్నాం అన్నట్టు. మీరు ఒకవేళ బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకుంటే, బీపీటీ చేద్దాం అనుకున్నా, ఏహెచ్ఎస్ చేద్దాం అనుకున్నా మనం 154 రూపీస్కే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి, మనకు ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయని చెప్పి కాలేజ్ లిస్ట్ ప్రొవైడ్ చేయడం, ఏమేమి కోర్సెస్ ఉన్నాయని చెప్పి కోర్సెస్ లిస్ట్, ఏ కాలేజ్ లోపల ఏ కోర్స్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి సీట్స్ లిస్ట్ కేటగిరీ వైజ్, టాప్ గవర్నమెంట్ కాలేజెస్ ఏంది, టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఏంది అండ్ టాప్ గవర్నమెంట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్, ప్రైవేట్ కాలేజ్ లిస్టు అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేసినాం. ఆన్లైన్ అప్లికేషన్ లోపల నేను ఆల్రెడీ హెల్ప్ చేసిన చాలామందికి. సో ఇట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి అండ్ 100% వర్కింగ్ ట్రిక్స్ అయితే ఉంటాయన్నట్టు. ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి సో ప్రతిది కూడా నేను డీటెయిల్గా గైడ్ అయితే చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు ఒకవేళ సబ్స్క్రిప్షన్ తీసుకుందాం అనుకున్న మాత్రం డెఫినెట్గా సబ్స్క్రిప్షన్ తీసుకోరి. అండ్ మనం రేపు 12కి లైవ్ అయితే పెట్టుకుంటాం అన్నట్టు మన యాప్ లోపల. సో ఎక్స్క్లూజివ్గా ఓన్లీ యాప్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో, యాప్ లోపల సబ్స్క్రిప్షన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే లైవ్ అయితే ఉంటుంది అన్నట్టు. రేపు 12 గంటలకు ఉంటుంది లైవ్. మీరు నన్ను మెరిట్ లిస్ట్కి సంబంధించి, మెరిట్ లిస్ట్ తర్వాత ఏం డౌట్స్ ఉన్నా కూడా ఓకేనా. సో మనం మెరిట్ లిస్ట్ సంబంధించి డౌట్స్ గురించి మాట్లాడుకుంటాం. అండ్ ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా అయితే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ కూడా ఉంది కదా, మెరిట్ లిస్ట్కి సంబంధించి అయినా నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్కి సంబంధించి అయినా డౌట్స్ ఉంటే నేను మాట్లాడతా. అండ్ సో ఇట్లాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను అన్నట్టు. సో అప్డేట్స్ ఇస్తా, ఆల్టర్నేటివ్స్ ఇస్తా. సో బెస్ట్ ఏం చేయాలి, ఎట్లా చేయాలి, సీట్ ఎట్లా వస్తుంది అని చెప్పి ప్రతిదీ కూడా నేనైతే గైడ్ అయితే చేస్తూ ఉంటా అన్నట్టు. ఓకేనా. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రిప్షన్ తీసుకోరి. అండ్ మనం రేపు కలుద్దాం. సబ్స్క్రిప్షన్ తీసుకున్న అందరూ కూడా రేపు టుమారో అంటే 16th October 2025 రోజు 12 గంటలకి లైవ్ ఉంటుంది. ఓకేనా. డోంట్ మిస్ ఇట్. అండ్ మనం మంచిగా మాట్లాడుకుందాం, ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుందాం. ఓకేనా. సో వెన్ ఇట్ కమ్స్ టు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విషయానికి వస్తే మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ గురించి మనం ప్రీవియస్గా మస్తు వీడియోలు వేసుకున్నాం. సో ఏం మాట్లాడుకున్నాం మస్తు వీడియోలో ఏం చేసుకున్నాం అంటే ఎట్లా ప్రిపేర్ చేస్తారు ఏమైతే అని చెప్పి మాట్లాడుకున్నాం. మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఓకేనా, బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి 2025-26 అకాడమిక్ ఇయర్ లోపల ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నారో ఓకేనా, 2025-26 సంబంధించి ఎవరైతే కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల బీఎస్సీ నర్సింగ్కి అప్లై చేసుకున్నారో వాళ్ళందరి అప్లికేషన్స్ బేస్డ్ ఈ మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేశారు అన్నట్టు. ఓకేనా. దీన్ని మనం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటాం. సో ఎవరైతే లైక్ ఆన్లైన్ లోపల అప్లికేషన్స్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తారో దాని తర్వాత ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో బేస్డ్ ఆన్ ఆన్లైన్ అప్లికేషన్స్ మనకు ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు మెరిట్ వైజ్, దాన్ని మనం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటాం. సో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల మనకు ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి కదా అంటే సీరియల్ నెంబర్ ఇచ్చిర్రు ఓకేనా, ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అని చెప్పి తెలుసుకోవడానికి, అండ్ ర్యాంక్ అనేది ఇచ్చిర్రు, అండ్ దాని తర్వాత రూల్ నెంబర్ అనేది ఇచ్చిర్రు, స్టూడెంట్ నేమ్ అనేది ఇచ్చిర్రు, జెండర్ ఇచ్చిర్రు, అండ్ కేటగిరీ అనేది ఇచ్చిర్రు ఓకేనా. సో ఏ కేటగిరీ అని చెప్పి, క్యాండిడేట్ ఏ కేటగిరీ అని చెప్పి, లోకల్ స్టేటస్ ఇచ్చిర్రు. మ్యాక్సిమం అంతా కూడా ఓయూ అంటుంది, ఎందుకంటే తెలంగాణ వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాబట్టి ఈడబ్ల్యూఎస్ స్టేటస్ ఇచ్చారు. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఓకేనా. సీరియల్ నెంబర్, ర్యాంకు, రూల్ నెంబరు, స్టూడెంట్ నేము. సో రూల్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు ఒక నెంబర్ ఇచ్చారు చూసినా, దాన్ని మనం రూల్ నెంబర్ అంటాం. అండ్ ఈ నేమ్ కానీ, జెండర్ కానీ, కేటగిరీ, లోకల్ స్టేటస్, ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది అన్నట్టు. ఓకేనా. సో ఈ లిస్ట్ ఎట్లా ప్రిపేర్ చేశారంటే మీరు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నారో, ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసారో దాన్ని బేస్ చేసుకొని లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం అయితే
జరిగిందన్నట్టు. మనకి మొత్తం ఒక 200 పేజీల పీడిఎఫ్ రిలీజ్ చేసిర్రు. ఓకేనా? 200 పేజీల పీడిఎఫ్ రిలీజ్ చేసిర్రన్నట్టు వీళ్ళు. ఈ 200 పేజీల పీడిఎఫ్ లోపల మనకు 6362 పేర్లున్నాయి. 6362 పేర్లున్నాయి ఈ 200 పేజెస్ ఉన్న పీడిఎఫ్ లోపల. ఓకేనా? సో ఈ పీడిఎఫ్ లోపల మనం మెయిన్ ఏం చెక్ చేసుకోవాలి మరే అనే విషయానికి వస్తే, మనం మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది మన పేరు. ఓకేనా? మన నేమ్ అనేది ఎట్లున్నది అనేది మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో మన రూల్ నెంబరు ప్రాపర్గా ఉందా? ఓకేనా? మన రూల్ నెంబర్ అనేది ప్రాపర్గా ఉందా? మన నేమ్ అనేది ప్రాపర్గా ఉందా? మీరు అప్లికేషన్ చేసుకున్న మీ రూల్ నెంబర్కి ఈ రూల్ నెంబర్కి మ్యాచ్ అవుతుందా? మీ నేమ్ అనేది ప్రాపర్గా ఉందా? స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా? జెండర్ అనేది ప్రాపర్గా ఉందా? మీ కేటగిరీ అనేది ప్రాపర్గా పడిందా? ఎందుకంటే రిజర్వేషన్ వస్తుంది మళ్ళీ. ఓకేనా? సో మీరు ఎస్సీ ఎస్టీ అయ్యి ఓసీ పడ్డదనుకో ప్రాబ్లం అవుతుంది. కాబట్టి సో ప్రాపర్గా వచ్చిందా లేదా? మీ కేటగిరీ లైక్ లోకల్ స్టేటస్ అనేది ప్రాపర్గా ఉందా? లోకల్ స్టేటస్. అండ్ ఈడబ్ల్యూఎస్ ఉంటే ఎస్ పడ్డదా? ఈడబ్ల్యూఎస్ దగ్గర బ్లాంక్ ఉందా అనేది చూసుకోరు. ఓకే? మీ సీరియల్ నెంబర్ ఎంత అనేది కూడా చూసుకోరు. దాన్ని బట్టి మనకు ఎంత కాంపిటీషన్ ఉందనేది అర్థమవుతుంది. మన పొజిషన్ ఏందనేది అర్థమవుతుంది. సో ఈ మెరిట్ లిస్ట్ ఈ మెరిట్ లిస్ట్ సంబంధించి నీకేమన్నా డౌట్స్ ఉంటే, ఏదైనా గ్రేవియన్సెస్ ఉంటే నువ్వు ఆబ్జెక్షన్ని రైజ్ చేయడానికి knrparamed@gmail.com. ఓకేనా? knrparamed@gmail.comకి 18th October 2025 5 PM వరకు చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా? నీకు ఏం డౌట్స్ ఉన్నా, నీకు కేటగిరీ వైజ్ కానీ మెరిట్ లిస్ట్ లోపల నీ పేరు కానీ ఏ డౌట్ ఉన్నా, ఇందాక చెప్పిన కదా ఈ డీటెయిల్స్ లోపల ఏ డౌట్ ఉన్నా knrparamed@gmail.comకి మనం మెయిల్ చేయాలి. ఈ లిస్ట్ లోపల నీ పేరు లేదనుకో, ఫర్ సపోజ్ ఈ లిస్ట్ లోపల నీ పేరు లేకపోయినా కూడా మనం మెయిల్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు, నా పేరు లేదు అని చెప్పి. సో నేను ఏం చేయాలని చెప్తా. ఓకేనా? సో మీరు ఒకవేళ ఈ డాక్యుమెంట్స్ లైక్ ఇప్పుడు నేమ్ అనేది ప్రాపర్గా పడలేదనుకో, నేమ్ అనేది మిస్టేక్ పడ్డది, అట్లాంటి సిచ్యువేషన్ లోపల సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మనం మెయిల్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సో ఇట్లా నాది పలానా నా మెరిట్ లిస్ట్ లోపల నా నేమ్ అనేది మిస్టేక్ పడ్డది, నా సపోర్టింగ్ డాక్యుమెంట్ ఇది అని చెప్పి 18th October 2025 అంతకంటే ముందు మనం వాళ్ళకి మెయిల్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సో దాని తర్వాత మనం మెయిల్ చేస్తే దాన్ని కన్సిడరేషన్కి తీసుకోరు అన్నట్టు వాళ్ళు. కాబట్టి మనం మెయిల్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఒకసారి రిలీజ్ అయిందంటే దాని లోపల మనం చేంజెస్ ఏం చేయరాదు. ఓకేనా? సో నువ్వేం చేంజెస్ చేద్దాం అనుకున్నా కూడా ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల చేంజ్ చేసినప్పుడు మాత్రమే ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల చేంజెస్ అవుతాయి, లేకపోతే చేంజెస్ అనేది కావన్నట్టు. ఓకేనా? సో ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్కి సంబంధించి మనకు ఆల్మోస్ట్ 200 పేజెస్ ఉన్నాయి. ఓకేనా? 200 పేజెస్ 6000 అప్లికేషన్లు అయితే వస్తున్నాయి అన్నట్టు. అండ్ ఈ లిస్ట్ లోపల మీ పేరు లేకపోతే మీ పేరు ఎక్కడ చెక్ చేసుకోవాలి అని అంటే, ఇంకొక లిస్ట్ రిలీజ్ అయింది, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అని చెప్పి. ఓకేనా? నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అని చెప్పి ఇంకొక లిస్ట్ అయితే రిలీజ్ చేశారు అన్నట్టు. సో ఈ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ ఏంది మరే అనే విషయానికి వస్తే, సో ఎవరైతే డాక్యుమెంట్స్ ప్రాపర్గా అప్లోడ్ చేయలేదో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఇంకొక లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఒకటేమో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. ఓకేనా? ఆ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల నేమ్ ఉంటేనేమో నువ్వు ఎలిజిబుల్ అన్నట్టు, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల నువ్వు నేమ్ ఉంటేనేమో నువ్వు ఎలిజిబుల్ కాదన్నట్టు. సో ఎందుకు ఎలిజిబుల్ కాదు అనేది కూడా ఇక్కడ వీళ్ళు రీజన్ ఇస్తారు అన్నట్టు. ఓకేనా? సో ఈ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల నీ పేరు ఉన్నదా, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల నీ పేరు ఉన్నదా అనేది చెక్ చేసుకోవాలి మనం. ఇక్కడ మనం చూసుకుంటే సీరియల్ నెంబర్ ఇచ్చారు మనకి. ఓకేనా? సీరియల్ నెంబర్ ఇచ్చిర్రు, ర్యాంక్ అనేది ఇచ్చిర్రు, రూల్ నెంబర్ అనేది ఇచ్చిర్రు, అండ్ స్టూడెంట్ నేమ్ అనేది ఇచ్చిర్రు, అండ్ దాని తర్వాత బ్రాంచ్. ఓకేనా? బ్రాంచ్ ఏంది? నర్సింగ్ అని చెప్పి, ఎన్ఆర్ఎస్ అంటే నర్సింగ్. జెండర్ అనేది ఇచ్చిర్రు, కేటగిరీ అనేది ఇచ్చిర్రు. ఓకేనా? లోకల్ స్టేటస్ ఇచ్చిర్రు, ఈడబ్ల్యూఎస్ స్టేటస్ ఇచ్చిర్రు, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చిర్రు, అండ్ ఇక్కడ మనకి వెరిఫికేషన్ మార్క్స్ ఎందుకు, రీజన్ ఏంది అనేది కూడా మనకు ఇవ్వడం అయితే జరిగింది అన్నట్టు. సో ఇవన్నీ కూడా ఇచ్చారు అన్నట్టు. ఇందులోపల మన నేమ్ ఉందా చెక్ చేసుకోవాలి మనం. ఆల్మోస్ట్ ఎన్ని నేమ్స్ ఉన్నాయి మరి ఇందులోపల అని అంటే, మనం ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ 152 నేమ్స్ వచ్చినాయి. ఓకేనా? 152 పేర్లు నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉన్నాయి. సో ఎందుకు వీళ్ళ పేరు నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఎందుకు ఉంది అనేది మనం అయితే చెక్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో నీ పేరు ఉన్నదా, ఉంటే ఎందుకు ఉన్నది అనే రీజన్ని నువ్వు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో నీ పేరు నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉన్నదా, ఉంటే నీ పేరు ఈ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఎందుకు ఉన్నది అనేది చూసుకోవాలి. ఇక్కడ ఒకళ్ళది నేమ్ ఉన్నది. ఓకేనా? వాళ్ళ ర్యాంక్ లైక్ 10,092 ర్యాంక్ ఉంది వాళ్ళది. ఓకేనా? ఈ 10,092 ర్యాంక్ ఉన్నది ఈమెకి. సో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో
9th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయలేదు. ఓకేనా, స్టడీ సర్టిఫికేట్ బోనఫైడ్ అన్న స్టడీ సర్టిఫికేట్ అన్న ఒకటే అన్నట్టు. అండ్ ఇంకొకరు 9th క్లాస్ బోనఫైడ్ అప్లోడ్ చేయలేదు అండ్ ఇంటర్మీడియట్ మెమో అనేది అప్లోడ్ చేయలేదు. అండ్ ఇంకొకటి నాన్ లోకల్ అన్నోళ్ళు ఏం చేయరాదు. ఓకేనా, నాన్ లోకల్ అన్నోళ్ళు లోకల్ స్టేటస్ని చూపెట్టుకోవడానికి ఏదైనా సపోర్టింగ్ డాక్యుమెంట్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఒకవేళ మీరు నాన్ లోకల్ అయితే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకేనా, సో ఎస్ఎస్సి మెమో, ఓకేనా, సో ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ మెమో అండ్ 9th క్లాస్ బోనఫైడ్స్. ఓకేనా, స్కో సో ఏంది అంటే మనకు ఏవైతే మన వెరిఫికేషన్ మార్క్స్ లోపల ఉన్న లైక్ డాక్యుమెంట్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో నువ్వు ఎలిజిబుల్ కాదు, ఎందుకు ఎలిజిబుల్ కాదు అనే ఒక రీజన్ వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేసారు కదా, ఆ రీజన్ని మనం సార్ట్ అవుట్ చేయాలి. సో వాళ్ళని ఎట్లా సార్ట్ అవుట్ చేయాలి బ్రో మరి అని అంటే, ఇక్కడ మనకు మెయిల్ ఇచ్చారు కదా, knrparamedatadmissions@gmail.com అని చెప్పి. knrparamedatadmissions@gmail.comకి 18th October 2025 5 PM లోపు మనం మెయిల్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు మనకు కన్సిడరేషన్ అయితే తీసుకుంటున్నట్టు. ఓకే, అన్ని ప్రాపర్గానే ఉన్నాయి, నీ దగ్గర ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో డాక్యుమెంట్ ఉంది అన్న సిచ్యువేషన్ లోపల వాళ్ళు ఏం చేస్తారు అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల నీ పేరు ఇస్తారు. లేదు అంటే నీ పేరు అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల రాదు. కాబట్టి నువ్వు అప్లికేషన్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్లు పెట్టుకోరాదు. ఓకేనా, సో ఇది. అండ్ మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్కి సంబంధించి లైక్ ఏదైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్కి సంబంధించి అండ్ దాంతోపాటుగా నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్కి సంబంధించి మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్. అండ్ రేపు మనం లైవ్ కండక్ట్ చేసుకుంటున్నాం 16th October 2025. ఓకేనా, 16th October 2025 12 గంటలకి లైవ్ ఉంటుంది. సో మీరు నన్ను లైక్ లైవ్ లోపల మీకు ఏ డౌట్ ఉన్నా కూడా అడగొచ్చు. సో మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనం మాట్లాడుకుంటాం. ఈ ఏదైతే మనకు వెబ్ ఆప్షన్లు ఎట్లా పెట్టాలని చెప్పి ఫర్దర్ కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.